హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. మనకి పండుగలు వచ్చాయంటే మన ఇంట్లో ఉండే వంటకమే చింతపండు పులిహోర అండి. ఈ చింతపండు పులిహోరకు చాలా ప్రత్యేకత ఉంది. ఇది మనం చేసే పద్ధతిలోనే చేస్తేనే చాలా టేస్టీగా వస్తుంది. రండి చూపిస్తాను. నేనిక్కడ అరకిలో చింతపండుని తీసుకొని ఇక్కడ చూసారు కదా! నేను చింతపండుతో పాటు కరివేపాకుని కూడా తీసుకొని రెండిటిని కలిపి ఇలా మిక్స్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ కరివేపాకులో ఉన్నటువంటి సువాసన భరితమైనది మన చింతపండులో కలిసిపోతుంది. ఇది చాలా టేస్ట్‌నిస్తుంది. ఈ విధంగా పిప్పినంతటిని పక్కకు తీసి పెట్టుకోవాలి. మిగతా ఏ పులుసైతే ఉందో ఆ పులుసును మనం ఒక జాలీతోటి వడబోసుకోవాలి. చూడండి ఎంత చిక్కగా తీసుకున్నానో ఇలా చిక్కగా తీసుకుంటేనే మీ చింతపండు పులిహోరకి పులుసు అనేది చాలా బాగా పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఒక మందపాటి గిన్నెలో పోసుకొని మనము మసల పెట్టుకోవాలి. ఈ మసులుతున్న క్రమంలో మనము దీనికి కావాల్సినవి వేయించుకుందాం. ఇప్పుడు నేను ఒక ప్యాన్ తీసుకొని ఇందులో మెంతులు తీసుకున్నాను. ఒక టేబుల్ స్పూన్ మెంతులు తీసుకున్నాను. ఈ మెంతులు చాలా పర్ఫెక్ట్‌గా వేగాలండి అన్ని వైపులా. మెంతులు సరిగ్గా వేగపోతే మన పులుసు చేదుగా ఉంటుందండి. ఇప్పుడు నేను జీలకర్ర తీసుకుంటున్నాను. ఈ జీలకర్ర అనేది మన జీర్ణ వ్యవస్థకు చాలా బాగా పనిచేస్తుంది. కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను. జీలకర్రతో పాటు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు తీసుకున్నాను. ఇక్కడ చిన్న ఆవాలు తీసుకున్నాను. అవి చాలా టేస్టీగా ఉంటాయి. అదేవిధంగా నువ్వులు కూడా తీసుకున్నాను. ఇలా వేయించుకుంటున్నాను. వేయించుకునే టైంలో మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. మనం ఇలా ఇవి కూడా చాలా పర్ఫెక్ట్‌గా వేగాలి. వేగితే మంచి మనకి ఫ్లేవర్ వస్తుందన్నట్టు. ఇప్పుడు నేను మిర్చీలు వేయించుకుంటున్నానండి. మిర్చీలు అంటే ఎండు మిరపకాయలు అన్నట్టు. ఇవి నేను తీసుకున్న మోతాదులోనే చూడండి. నేను మరీ ఎక్కువ తీసుకోలేదు, తక్కువ తీసుకోలేదు. నేను అరకిలో చింతపండుకి ఈ మిరపకాయలను తీసుకున్నాను. ఇవి కొంచెం ఘాటుగానే ఉన్నాయండి. మన చింతపండు అనేది పులుపు ఉంటది కాబట్టి ఈ మాత్రం తీసుకోవాలి. ఇందులోకి నేను కరివేపాకు తీసుకున్నానండి. కరివేపాకును పచ్చిగా వేసుకోకూడదు. ఈ కరివేపాకుని మనము బాగా క్రంచీగా వేయించుకోవాలి. అలా వేయించుకున్నట్లయితే మన టేస్ట్ బావుంటుందండి. వీటన్నిటిని ఇప్పుడు మనము మిక్సీలో పట్టుకుందాము. ఇలా బాగా మెత్తగా అవసరం లేదండి. కొంచెం లైట్‌గా గరుకుగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మన పులుసు చూడండి. ఈ పులుసుని బాగా కలుపుకొని ఇందులో నేను పసుపు వేసుకున్నాను. అదేవిధంగా కొంచెం ఆయిల్ పోసుకోవాలండి. అది కూడా పీనట్ ఆయిలు. ఇప్పుడు మనం చేసుకున్నటువంటి పౌడర్‌ని ఇందులో వేసుకుందామండి. వేసుకొని కలుపుకోవాలి అన్నట్టు బాగా. అదేవిధంగా 4 టేబుల్ స్పూన్ల ఉప్పు వేసుకుందాము. ఈ పులుసు అనేది చిక్కగా ఉంటది కాబట్టి మన మీద పడుతూ ఉంటుందన్నట్టు. సో, కొంచెం పక్కకు పెట్టేసి ఇవన్నీ వేసి కలిపాక అప్పుడు స్టవ్ మీద పెట్టేసుకోండి. తర్వాత మూత పెట్టేసి ఒక 2, 3 నిమిషాల తర్వాత చూడండి ఆయిల్ ఇలా పైకి తేలుతుంది గదా! అంటే మన పులుసు అయినట్టేనండి. ఇప్పుడు స్టవ్ బంద్ జేసుకోండి. ఎప్పుడైనా గానీ మన ఈ పులుసు చేసేటప్పుడు చాలా చిక్కగా ఉండాలి అన్నట్టు. పల్చగా ఉంటే అంత టేస్టీగా రాదు. ప్లస్ మన పులుసు గూడా చానా సేపు మరిగించాల్సొస్తది స్టవ్ మీద. ఈ పులుసుని చల్లారాక మనం ఒక జాడీలోకి లేకపోతే ఇలాంటి ఒక సీసాల్లోకి మార్చుకోండి. మార్చుకొని టైట్‌గా పెట్టుకొని ఫ్రిడ్జ్‌లోని పెట్టుకోండి. ఒక 15 రోజుల నుంచి 1 మంత్ వరకు ఉంటుందండి. చల్లగా అయినాక మాత్రమే ట్రాన్స్‌ఫర్ చేసుకోండి. ఎప్పుడైనా గానీ ఏ కంటైనర్‌లోకైనా గానీ, మన జాడీలోకైనా, సీసాలోకైనా వేడి వేడి మాత్రము ట్రాన్స్‌ఫర్ చేయకూడదండి. చూసారు గదా! నేను వాడినటువంటి ఇంగ్రీడియెంట్స్ తోటి మాత్రమే చేయండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. రిజల్ట్ మీకే తెలుస్తుంది. చాలా బావుంటుంది. అదేవిధంగా మనం ఎప్పుడు గూడా మనం చేసిన గిన్నెలోనే ఉంచకూడదు పులుసుని.
ఈ గిన్నెని పులుపు, ఉప్పు ఉంటుంది గదా! తినేస్తుందన్నట్టు. ఇలా టైట్‌గా ఈ కంటైనర్‌లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని ఉంచుకోవడమన్నట్టు. మనం ఎప్పుడు వండుకున్నా గూడా చేసుకోవచ్చు. మనం 15 రోజుల నుంచి నెల వరకి ఈ రెసిపీని చేసుకోవచ్చు. ఇప్పుడు నేను బియ్యం తీసుకున్నాను. ఇందులో పీనట్ ఆయిల్ వేశాను చూసారా? ఉప్పు మాత్రం వేయలేదు. అదే విధంగా ఈ రైస్‌ని ఎలా కుక్ చేశానో చూడండి. మెత్తగా చేయలేదు. మెత్తగా చేస్తే మన పులిహోర అనేది అస్సలు బాగా రాదు. చాలా పొడి పొడిగా ఉండాలి రైస్ అనేది ఎప్పుడైనా గాని. నేనందుకే ఆయిల్ వేశాను. ఆయిల్ వేయడం వల్ల గూడా కొంతమంది రైస్‌లోనే సాల్ట్ వేస్తుంటారు. అది దానికంటే ఇలా రైస్ వండాక అందులో సాల్టు, పసుపు, నూనె వేసి కలిపితే ఏ చాలా బావుంటుంది. ఇలా ట్రై చేసి చూడండి ఒక్కసారి. తర్వాత మన పులుసుని గూడా కలుపుదామన్నట్టు. ఇప్పుడు ఫస్ట్ మన ఉప్పును, పసుపును, నూనెని కలిపితే ఆ అన్నంలో కలిసిపోతుందన్నట్టు. ఇప్పుడు మనం తయారు చేసుకున్నటువంటి ఈ చింతపండు పులిహోరని ఒక 3 టేబుల్ స్పూన్ చాలండి నేను తీసుకున్న క్వాంటిటీ అన్నానికి. సో, ఇది వేసి అదే వేడిలో అన్నం బాగా వేడిగుందండి. ఆ వేడిలోనే కలిపేసేయాలి. ఇప్పుడు మనం పోపున పెట్టుకుందాం. ఇది గూడా పీనట్ ఆయిల్ తోటే. ఇక్కడ నేను శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకున్నాను. కొంచెం లైట్‌గా వేయించుకుంటున్నాను. దీని తర్వాత మనం పచ్చిమిర్చిని వేసుకుందాము. ఇది వేగుతున్న క్రమంలోనే మనం వెల్లుల్లిని 2, 3 రెబ్బలు వేసుకుందాము. ఇది వేగాక ఈ వెల్లుల్లి అనేది మన పులిహోరకి గూడా మంచి సువాసననిస్తుంది. బావుంటుంది తింటుంటే గూడా క్రంచీగా ఉంటుంది. నేనిక్కడ ఎండుమిరపకాయలను వేశాను. ఇది గూడా కొంచెం కారంగా, స్పైసీగా ఉంటుందండి. ఈ టైంలో నేను పల్లీలు వేసుకుంటానండి. కొంతమంది పల్లీలు మన శనగపప్పు వేసినప్పుడే వేస్తారు. కానీ అవి కొంచెం మాడినట్టు అనిపిస్తది. పల్లీలు కొద్దిగా వేగాక నేను ఉప్పు వేసుకుంటున్నానండి. ఈ ఉప్పు అనేది మనం పోపునేసినటువంటి వీటన్నిటికి పట్టేసి మనం తినేటప్పుడు చాలా బాగుంటుంది అన్నట్టు. కరివేపాకు కూడా వేసుకున్నాను. కరివేపాకు బాగా వేగాక ఇందులోకి పసుపు వేసుకుందాము. ఇంకా అయిపోయిందండి మన పోపున. మన పులిహోరకి ఈ పోపున అనేది కూడా చాలా బాగుంటుంది. చాలా టేస్ట్‌నిస్తుంది. ఇది మనం పల్లి నూనెతో చేసాం కాబట్టి కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీని గుర్తుంచుకోండి. పల్లి నూనెతోటే చేయాలి. కేవలం ఈ ఇంగ్రీడియెంట్స్ మాత్రమే యాడ్ చేయాలి. చాలా టేస్టీగా ఉంటుంది. మరి మీరు ఒక్కసారి ట్రై చేసి చూసారంటే మీకే తెలుస్తుంది. థాంక్స్ ఫర్ వాచింగ్. మంచి రెసిపీస్ కోసం ఒక లైక్ ఇవ్వండి.